నరసరావుపేటలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాస్తాం. నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వటం ఖాయం. నరసరావుపేటలో చదలవాడ హోం మినిస్టర్ అవ్వటం ఖాయం. తెలుగుదేశం పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి పేరిపోగుదాసు. మన పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారు ఆశీస్సులతో నరసరావుపేటలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. మన పలనాటి పులి కోడెల శివప్రసాద్ గారి ఆశీస్సులతో నరసరావుపేటలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. ఇది ముమ్మాటికి ఖాయం. అరవింద్ బాబు గారు 5,000 మెజార్టీతో గెలవటం ఖాయం. నరసరావుపేటలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఏడాదికి 3 సిలిండర్లు, ప్రతి మహిళకు ఉచిత బస్సు ఫ్రీ ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి ఏడాదికి 1,500, 15,000, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశం కల్పించి నెలకి 3,000 రూపాయలు ఉద్యోగ వృత్తి. రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం అవడంతో సూపర్ 6 పథకాలన్నీ అమల్లోకి ప్రతి చంద్రబాబు గారు చెప్పిన ప్రతి పథకం మేము ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. లేడీస్కి 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, రైతులకి 20,000 సంవత్సరానికి ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. మా గవర్నమెంట్ రాబోతుంది. మా అరవింద్ బాబు గారు, మా ఎంపీ గారు, వీళ్ళందరికీ ఓట్లు వేసిన తెలుగుదేశం ప్రజలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.